వారు తృప్తిగా తినిన తర్వాత ఏది కూడా నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి వెంబడిస్తున్నారు కొంతమంది జనాంగం, కొంతమంది జన సమూహము యేసుక్రీస్తు ప్రభువాని 3 దినాల నుండి వెంబడిస్తున్నప్పుడు వారికి ఏం కావాల్సి వచ్చిందంటే ఆహారం కావాల్సి వచ్చింది. వారికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నపిల్లవాడి దగ్గర ఉన్నాయి. ఈ స్టోరీ మన అందరికీ తెలిసిందే. అయితే వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ప్రార్థించగానే ఉన్న వారందరికీ కూడా ఏమైపోయిందంటే ఆహారం సమృద్ధిగా సరిపోయింది. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వారు తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ముక్కలన్నీ కూడా ఏం చేయమన్నాడంటే పోగు చేయమన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడికి నష్టపోవటం ఇష్టం లేదు. అర్థమవుతుందా? తృప్తిగా తిన్న తర్వాత ఏది కూడా నష్టపోకూడదు. ఆమెన్. ఈరోజు చాలా మన ఆత్మీయ జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో చాలా నష్టపోతున్నాం. ఈరోజు చాలా నష్టానికి గురవటానికి కారణం ఏంటంటే నిజముగా మనము దేవుని యొక్క మాటకు లోబడి ఉండలేకపోతున్నాం వల్ల. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీరు తృప్తిగా తిన్న తర్వాత ఏది నష్టపోకుండా మీకు కలిగి ఉన్న ఆ ముక్కలన్నీ కూడా పోగు చేయమని ఎవరికి చెప్పాడు? శిష్యులకు. ఈరోజు యేసు రక్తములో కడగబడి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు? ఆయనకు శిష్యులమే. అందుకే దేవుడు అన్నాడు కదా, మత్తయి సువార్త 28:18 అన్నాడు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో బాప్తిసం ఇచ్చి నాకు శిష్యులుగా చేయమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి శిష్యులుగా చేయమన్నాడంటే యేసయ్యకు శిష్యులుగా చేయమన్నాడు. అయితే యేసయ్య శిష్యులుగా చేసినటువంటి మనం, యేసయ్య శిష్యులుగా తయారైబడినటువంటి మనం ఏం చేయాలో తెలుసా? ఏది కూడా నష్టపరుచుకోకూడదు. ఆమేన్. ఈరోజు చాలా మంది కొన్ని నష్టపరుచుకుంటున్నారు. 3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగించాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే మొదటిగా మనం నష్టపరుచుకునేది ఏంటో తెలుసా? సమయం. ఏంటి? సమయాన్ని నష్టపరుచుకుంటున్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో యేసయ్యను వెంబడిస్తున్న మనము సమయాన్ని మనం నష్టపోకుండా జీవించాలి. ఈరోజు చాలా మట్టుకు ఏమైపోతున్నారంటే లోకముతో సమయాన్ని గడపడానికి, లోకములో జీవించడానికి, లోకములో బ్రతకడానికి సమయాన్ని అయితే కేటాయిస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి మాత్రం సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేసుకుంటూ వ్యర్థమైన దానికి సమయాన్ని కేటాయిస్తున్నాం. ఈరోజు చాలా మట్టికి చాలా మంది చేస్తున్న పని ఏంటంటే లోక సంబంధమైన తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన దాని కొరకు ప్రయాసపడుతున్నారు తప్ప నిత్య సంతోషం ఇచ్చే పరమాత్ముడైన యేసయ్య సన్నిధిలో గడపాలని ఆ యేసయ్యకు ఉన్నతమైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. అందుకే ఇక్కడ దేవుడు తన శిష్యులతో అంటున్నాడు, మీరు తృప్తిగా తినిన తర్వాత ఏది నష్టపోకుండా మిగిలిన ముక్కలన్నీ పోగు చేయమన్నాడు. ఈరోజు రోజుకి 24 గంటల్లో నువ్వు దేవునికి ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావు? రోజుకు 24 గంటల్లో నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, నీ కుటుంబాన్ని బలపరచుకోవడానికి, నిన్ను నువ్వు దేవుని ఎదుట పరిపూర్ణుడిగా పరిపూర్ణురాలుగా చేసుకోవడానికి ఎంత సమయాన్ని గడుపుతున్నావు? ఓకే, ఈరోజు చాలా మంది యవనస్తులు కావచ్చు, ఈ సెల్ ఫోన్కి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వటల్లా. చాలా మంది ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, టీవీకి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వటల్లా. ఈరోజు వ్యర్థమైన దానికి సమయాన్ని కేటాయిస్తూ వారేం కోల్పోతున్నారంటే నిత్య జీవాన్ని కోల్పోతున్నాం. దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించే పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించడానికి కానీ, పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించి హృదయంలో చేర్చుకోవడానికి మాత్రం కానీ సమయాన్ని ఉంటల్లా. అందుకే దేవుడు కీర్తన గ్రంథం 1వ కీర్తనలో అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చెప్పాడు? ఏదో ఒక అరగంట ధ్యానించమన్నాడా? ఒక పావుగంట ధ్యానించమన్నాడా? ఒక గంట ధ్యానించమన్నాడా? లేదు లేదు లేదు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
అదేంటి పాస్టర్ గారు, దివారాత్రము ధ్యానిస్తే మరి మా పనులు ఎవడు చేస్తాడు, మా ఇంటి దగ్గర పనులు ఎవడు చేస్తాడు, ఎవరు మమ్మల్ని పోషిస్తారు, ఎవరు మనల్ని బలపరుస్తారయ్యా అంటే నేను అంటున్నాను, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, పని చేసుకుంటూ ఉన్నా, నీ హృదయంలో తలంపు ఎలా ఉండాలో తెలుసా, నీ ఆలోచన ఎలా ఉండాలో తెలుసా, వాక్య ధ్యానముతో నడిపించబడాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కావచ్చు, బండి మీద వెళ్తున్నప్పుడు కావచ్చు, ఆటోలో, బస్సులో, ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు కావచ్చు, నీ ఆలోచన ఎలా ఉండాలంటే దైవికమైన వాక్యము వైపు నడిపించే విధంగా ఉండాలి. ఈరోజు చాలా మంది యవనస్తులు ఏమైపోతున్నారంటే వాక్యము మీద ఆలోచన కాదు, వాక్యం మీద ధ్యాస కాదు, లోకం మీద ఆలోచన, లోకం మీద ధ్యాస, లోకం వైపు చూస్తూ వారి యొక్క సమయాన్ని, వారి యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు. అందుకే యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా, ఏది నష్టపోవడానికి వీల్లేదు. ప్రతి ముక్క కూడా, ప్రతి రొట్టె ముక్క, ప్రతి చేప కూడా పోగు చేయండి. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో ఏమి నష్టపోతున్నాం తెలుసా, మన బిడ్డల ఆత్మీయ జీవితంలో ఎదగకపోవడానికి కారణం ఏంటో తెలుసా, వారు దేవుని యొక్క మార్గంలో నడిపించబడకపోవటం వల్ల. ఒక తల్లిగా, ఒక తండ్రిగా కొడుకు లోక సంబంధమైనటువంటి మార్గంలో నడిచిపోతుంటే ఈరోజు నష్టపోతావేమో, జాగ్రత్త. కొడుకునో, కూతురునో, లేకపోతే నీ రక్త సంబంధులను, నీ బంధువులను, నీ స్నేహితులను నష్టపోకుండా నువ్వేం చేయాలో తెలుసా, వారిని దేవుని సన్నిధిలోకి నడిపించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడికి నష్టపోవటం ఇష్టం లేదు. నష్టపోతున్న వారు అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను ప్రకటించి వారిని లోకపు వెలుగులో, లోకపు చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ రోజు నువ్వు నష్టపోతుంది ఏంటో తెలుసా, మొదటిగా సమయాన్ని. ఆమేన్. ఎంత సమయం ఇస్తున్నావు దేవునికి, ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావు దేవునికి అంటే, ఈరోజు నేను ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పోగు చేయి, ఒక్కటి కూడా నష్టపోవటానికి వీలు. ఎందుకు పోగు చేయమన్నాడు తెలుసా, ఈ వీరు తినడానికి ముందు ఏమి లేదు, వాళ్ళకే ఆహారం లేదు. ఏదో చిన్న పిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దాన్ని దేవుడు దీవించి అనేక మందికి ఆహార కొరతను తీర్చాడు. అయితే నీకు తృప్తిగా ఉన్న తర్వాత మిగిలిన దాన్ని పారేయటం కాదు, పోగు చేయి. ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారో తెలుసా, కొంచెం భక్తి పెరిగితే చాలు, కొంచెం ప్రార్థన పెరిగితే చాలు, కొంచెం విశ్వాసం పెరిగితే చాలు, ఎక్కడ లేనటువంటి గర్వం. నాలా ప్రార్థించేవాడు లేడు, నాలా పాట పాడేవాడు లేడు, నాలా వాక్యం చదివేవాడు లేడు, నాలా వాక్యం బోధించేవాడు లేడు అని అనేక మంది ఏమైపోతున్నారంటే గర్వాంధులైపోయి వాక్యము నుండి తొలగిపోతున్నారు. తమ ఆత్మీయ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు, తమ భక్తి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు, తమ విశ్వాసాన్ని నష్టపరుచుకుంటున్నారు, పరిశుద్ధతను నష్టపరుచుకుంటూ లోకం మీదకి వెళ్ళిపోతున్నారండి. అయితే ఈ పునరుత్థానపు దినపు ఆరాధన కూడికలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించబోతున్న నీవు, నీ శరీరంలోకి స్వీకరించబోతున్న నీవు నష్టపోయేవాడిగా ఉండడానికి వీల్లేదు, నష్టపోయేదానిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ప్రభువు కొరకు రోషం కలిగి జీవించాలి, ప్రభువు కొరకు బద్దలైన సందుల్లో నిలబడాలి. గడిచిన రాత్రి మనం ధ్యానించాం. ఎలా ఉందేరు, మొర్దెకై ఎలా ఉన్నాడు, దేవుణ్ణి కనపరిచాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇంకా కన్నీరు విడిచేవాడిగా ఉన్నాడు, ఆదరించేవాడిగా ఉన్నాడు, బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు, ప్రభువు కనపరిచే వరకు ఓర్పుతో కలిగిన వాడిగా ఉన్నాడు. యోబు కూడా యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనం విసర్జించిన వాడిగా ఉన్నాడు. అయితే ఎందుకు ఉన్నాడు తెలుసా, వారి జీవితాలు నష్టపరుచుకోకుండా ప్రభువు కొరకు జీవించాలని. వారు ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి అని వారి జీవితాలు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, మరణకరమైన పరిస్థితి వచ్చినా వారు ఎవరి కొరకు జీవించారంటే దేవుని కొరకు జీవించారు. ప్రైజ్ ది లార్డ్. ఇందాక సహోదరు సాక్ష్యం చెప్పింది, కోవిడ్ వచ్చిందని. అయితే సరే, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు విడుదలనిచ్చాడు. అయితే ఇక మీదట జీవితం దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. ఇంకా ఉన్నంత ప్రాణం మట్టికి ఇంకెన్ని రోజులు బ్రతుకుతామో, ఎన్ని రోజులు బ్రతుకుతామో ఎవరికి తెలీదు. ఉన్న ప్రాణమైనా సరే, ఉన్న ప్రాణం
ప్రభువుని కనపరిచే వరకు, ప్రభువుని కనపరిచే వారంగా, ప్రభువుని మహిమపరిచే వారంగా జీవించాలి. ఒక్క మాట చెప్తున్నాను, నీ తీర్మానం ఆయన ఇష్టమైతే, నీ తీర్మానం ఆయన ఇష్టమైతే ఆయన గెలుపు మన జీవితం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానము ఆ పరమాత్ముడికి ఇష్టమైతే ఆయన జీవితం మన జీవితం అవుతుందండి. ఈరోజు అది మన జీవితంలో కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి, ఆ యథార్థతను మనము కలిగి ఉండాలి, ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మన కుటుంబాన్ని మనం నష్టపరుచుకో, మన భక్తి జీవితాన్ని మనం నష్టపరుచుకో, మన విశ్వాసాన్ని మనం నష్టపరుచుకో. ఎవరి కొరకు బ్రతుకుతామంటే ఊపిరాగే వరకు ఆయన కోసమే జీవిస్తాం. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైన నాకు మేలు. అయితే దీనికన్నా ముందేమన్నాడు తెలుసా? ప్రధాన పాపిలో మొదటి పాపాత్ముడును నేనే అన్నాడు. పాపులలో ప్రధాన పాపినైన నన్ను దేవుడు రక్షించాడు అని చెప్పాడు. తన్ను తాను ఒకప్పుడు నష్టపరుచుకున్నాడు, వ్యతిరేకంగా జీవించాడు. అయితే ఇప్పుడు బ్రతుకుట క్రీస్తేనే, చావైతే మేలు అంటున్నాడు. ఈరోజు తను నష్టపరుచుకోవడానికి ఇష్టపడలా, నష్టపరుచుకుంటున్న వారిని బాగు చేయడానికి నిలబడ్డాడండి. ఈరోజు నిలబడుతున్నావా? మొదటిగా ఏం చెప్పాను? సమయాన్ని నష్టపరుచుకుంటున్నాం. రెండోదిగా దేన్ని నష్టపరుచుకుంటున్నామంటే ధనము. ఏంటి? ధనం. ఎన్నిసార్లు నీ ధనాన్ని నువ్వు నష్టపరుచుకున్నావు? వ్యర్థమైన దానికి ఖర్చు చేసి నీ ధనాన్ని నువ్వు నష్టపరుచుకున్నావు. ఈరోజు చాలా మంది యవనస్తులు లోక సంబంధమైనటువంటి పార్టీలకు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలకి తమ ధనాన్ని నష్టపరుచుకుంటున్నారు. సినిమాలకు, షికారులకు, బయట తిరగడానికి భయంకరముగా తమకున్నటువంటి ధనాన్ని, తమ తల్లిదండ్రులు కష్టపడుతున్న ధనాన్ని ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు చాలా మంది ధనాన్ని నష్టపరుచుకున్నావు, కానీ ఈరోజు నీ ధనాన్ని ప్రభు కొరకు ఏనాడైనా ఖర్చు పెట్టావా? ప్రభు సేవ కొరకు ఖర్చు పెట్టావా? ప్రభు కొరకు ఉపయోగపడే విధంగా ఆత్మల రక్షణ కొరకు నీ మందిరములో, నువ్వు వెళ్తున్న మందిరములో ఆత్మలే ధ్యేయముగా నీవు ఖర్చు పెట్టావా? ఒకానొక రోజు నేను ఏలూరు చిన్న ఉపవాస ప్రార్థనకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన అంతా అయిపోయింది, వాక్యం చెప్పేసాం, అంతా అయిపోయింది. ఒక చిన్న పాప డిబ్బీ పట్టుకొచ్చింది. వేసుకుంటారు, దాచుకుంటారు కదా, ముంత లాంటిది ప్లాస్టిక్ డబ్బా పట్టుకొచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా ఇదిగోండి, ఇది ఆత్మల కొరకు వాడండి అంది. ఎంత వయసో తెలుసా? నాకు తెలిసి 6-7 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. 6-7 సంవత్సరములు కలిగినటువంటి ఆ పాప వారి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి 2 రూపాయలు కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ఆ డిబ్బీలో వేసి దాసి అది నిండిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి అన్న మాట ఏంటో తెలుసా? సేవలో వాడండి, పరిచర్లో వాడండి అనలా, ఈ ధనము ఆత్మల కొరకు అంది. హల్లెలూయా. ఈ రోజు ఎప్పుడైనా నీ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఆత్మల కొరకు ఇది పరిచర్లో వాడండి అయ్యా, ఆత్మల రక్షణ కొరకు ఇది పరిచర్లో వాడండి అయ్యా, ఏ రోజన్నా మనం చెప్పామా? ఏ రోజన్నా చెప్పామా? ప్రతి ఆదివారం చికెన్ తెచ్చుకోవడానికో, మటన్ తెచ్చుకోవడానికో ఏదో ఒక రోజు మనం ఏం చేస్తున్నాం? 500 రూపాయలు ఖర్చు పెట్టడానికైతే ఇష్టపడుతున్నాం. కానీ ప్రభు సన్నిధిలో, ప్రభు పరిచర్లో, మందిరములో ఏది కొదువుగా ఉందో, మందిరములో ఏది అక్కర ఉందో అది తీర్చడానికి నీ వంతుగా నీవు ఏ రోజైనా నిలబడ్డావా? వ్యర్థమైన దానికైతే, ఖర్చు పెట్టడానికైతే ముందుకు నడిపించబడ్డావు. నీ అవసరతల కొరకు, నీ ఆశను, నీ కోరికను తీర్చుకోవడానికి ముందుకు నడిపించబడ్డావు. ఈ రోజు నువ్వు అంటున్నావు కదా, అయ్యా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరుస్తానన్నావు కదా. అయితే ఈ రోజు ఆయన ఇష్టమేంటి? ఆయన మందిరంలో నువ్వు నిలబడాలని. ఆయన మందిరంలో ఆయన కొరకు నిలబడినప్పుడు సమయాన్ని కేటాయిస్తావు, నీ ధనాన్ని నువ్వు దేవుని పని కొరకు ఖర్చు పెడతావు. బర్నబా ఏం చేశాడు తెలుసా? అపోస్తుల పాదముల దగ్గర తన కలిగి ఉన్న ఆస్తినంతా కూడా అపోస్తుల పాదముల దగ్గర పెట్టేశాడండి. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు? ఆత్మల కొరకు కలిగిన భారం. ఆత్మల కొరకు కలిగిన భారం. ఇక్కడ ఈ దైవజనుడికి కావచ్చు, దైవజనురాలికి కావచ్చు, ఏముంటుందో తెలుసా? నా సంఘము, దేవుడు అప్పగించిన సంఘము ఆత్మీయతలో బలపడాలి, విశ్వాసములో బలపడాలి, దేవునికి సమయాన్ని కేటాయించాలి, దేవునితో ఆత్మీయతలో ఎదగాలి అన్న ఆశ కలిగి, తాపత్రయం కలిగి ఈ 3 దినాల ప్రార్థన పెట్టారు.
ఓకే, ఈ 3 దినాలు అయిపోయాయి, చక్కగా ఆరాధన చేసాం, ప్రార్థన చేసాం, అంత అయిపోయింది. అయ్యా, ఈ 3 దినాలు ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు అయ్యా, ఇలా ఎంత ఖర్చు అయిందో నాకు తెలీదు. అయితే ఇదిగో నా వంతు, నేను నాకు ఆత్మల కొరకు మీరు వాడండి. ఏ ఒక్కరైనా దేవుని పరిచయలో గుప్పిడి విత్తారా? కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆర్కెస్ట్రా పెట్టారు, 4 పాటలు పాడేసాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. ఎంత అవుతుంది ఖర్చు, ఏమవుతుంది, ఏంటి, ఎప్పుడైనా ఏదైనా ఆలోచన కలిగి ఉన్నామా? ఈరోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, సంఘము అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. హల్లెలూయా. దైవజనుడికి ఒక్కరికే బాధ్యత కాదు, ప్రతి ఒక్క విశ్వాసికి బాధ్యత ఉంది. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అక్కడ అంటున్న మాట ఏంటి? యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను అనేక మందికి ఆహారంగా పంచిన తర్వాత, మీరు కూడా తృప్తిగా తినిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ పోగు చేయమని ఎవరికి చెప్పాడు? శిష్యులు. ఇప్పుడు మనం ఎవరు? పోగు చేస్తున్నారా? పోగు చేస్తున్నారా ముక్కలని? పోగు చేస్తున్నారా దేవుని పని కొరకు? ఆలోచించాయి. ఈరోజు అనేక సందర్భాల్లో వాక్యము వినపడుతుంది, అనేక సందర్భాల్లో వాక్యం వింటున్నావు, కానీ హృదయంలోకి నచ్చుకోలేకపోతున్నావు, హృదయంలోకి చేర్చుకోలేకపోతున్నావు. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, రెండోదిగా ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, మూడోదిగా ఏంటో తెలుసా? జీవితం ఏంటి? జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు. మొదటిగా సమయాన్ని, రెండోదిగా ధనాన్ని, మూడోదిగా జీవితం. అదేంటి పాస్టర్ గారు జీవితాన్ని నష్టపరుచుకోవటం ఏంటి అని అంటారా? ఈరోజు మన వయసు ఎంత? 60, 70, 40, 30, 20. అయితే ఈరోజు నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకుంటున్నావేమో ప్రభువు దగ్గరికి రాకుండా. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకుంటున్నావేమో, నీ ప్రార్థనా జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావేమో, నీ విశ్వాసాన్ని నష్టపరుచుకుంటూ దేవుని ఎదుట నిర్దోషిగా, నిష్కలంకుడిగా, పాపంలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడైన సన్నిధిలో ఉండవలసిన నీవు నష్టపరుచుకుంటున్నావు భక్తి జీవితాన్ని. చాలా మంది అంటున్నారు, అయ్యా బాప్తిసం తీసుకుంటాకి కొంచెం సమయం ఉంది, అయ్యా బాప్తిసం తీసుకుంటాను, కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది అని అంటున్నావు. ఇప్పుడేమైంది? యేసయ్య ఎందుకు వచ్చాడో నీకు తెలీదా ఈ లోకానికి? యేసయ్య ఎందుకు ఈ లోకానికి నడిపించబడ్డాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు రక్తం కాచాడో నీకు తెలీదా? తెలుసు. అయితే ఇంకొక మాట, అయితే రక్షించబడ్డావు, రక్షించబడిన నీవు కూడా కొన్నిసార్లు నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు. ఈ యొక్క ప్రభువు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్న నీవు నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావా, లేక నీ జీవితాన్ని ప్రభువు కొరకు సమర్పిస్తున్నావా? ప్రతి నెల ఆయన రక్త మాంసంలో పాలిభాగస్థలం అవుతున్నాం. ప్రతి నెల ఆయన రక్త మాంసంలో పాలిభాగస్థలమైనటువంటి మనం ఎలా ఉండాలంటే నష్టపరుచుకునే వారంగా కాదు. ఆమేన్. నష్టపరుచుకునే వారిగా ఉండడానికి కాదు, ఈరోజు అభివృద్ధి పరుచుకునే వారంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ముందుకు నడిపించబడవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు ఎటు పరిగెడుతున్నాం? దేని కొరకు తాపత్రయం చెందుతున్నాం? దేని మీద ఆశ పెట్టుకుంటున్నాం? ఆలోచన చేయండి. మొదటిగా సమయాన్ని, రెండోదిగా ధనాన్ని, మూడోదిగా జీవితాన్ని. ఒకసారి మన జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? అందుకే ఒక భక్తుడు పాట పాడిన మాట ఏంటో తెలుసా? నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని, బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది ఆ యేసుని, నమ్మాలని ఉంది ఆ యేసుని. వినిపించుచున్నది ఏకనాదు ఒక ఏకనాదు హృదయారణ్యములో నికుంద
కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. స్తోత్రం. ఈరోజు నీలో బలం ఉన్నప్పుడు యేసయ్యను నమ్మలేకపోతున్నావేమో. నువ్వు బలహీనురాలిగా ఉన్నప్పుడు యేసయ్యను నమ్మాలన్నా నమ్మడానికి నీ శరీరంలో బలము లేదేమో. థాంక్యూ లార్డ్. స్తోత్రం. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. దృశ్యంతా పోయాక దృశ్యంతా పోయాక చదువాలని ఉంది నీ వాక్యము. చదువాలని ఉంది నీ వాక్యము. వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. నీ దగ్గర ధనమున్నప్పుడు ఇవ్వలేదేమో ప్రభు. ధనమంతా పోయాక ఇవ్వాలనుకుంటున్నాం. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా పోయాక ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు. ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు. వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. హృదయారణ్యములో కృంగిన సమయములో బలం ఉన్నప్పుడేమో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు నమ్మలేకపోయాం. బలం పోయాక యేసయ్యా యేసయ్యా అంటున్నాం. అలాగే కన్ను దృష్టి ఉన్నప్పుడేమో వాక్యాన్ని చదవకుండా ఉన్నాం. కళ్ళు కనపడినప్పుడేమో అయ్యా చదవాలనుందయ్యా
చదవలేకపోతున్నానయ్యా అంటాం. ధనం ఉన్నప్పుడేమో దేవుని సన్నిధికి ధనం ఇవ్వకుండా, ప్రభు సేవకు ధనం ఇవ్వకుండా లోక సంబంధమైన వ్యర్థమైన దానికి ఖర్చు చేస్తాం. ధనమంతా పోయాక అంటాం, దొంగ ఏడుపు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ధనమంతా పోయింది, నీకు ఇవ్వాలనుకుంటున్నామేమో ఇవ్వలేకపోతున్నాం. జాగ్రత్త, ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు చూస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఫలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎవరు మౌనం కూడా మోకరించండి. ఇప్పటి వరకు నా సమయాన్ని నేను నష్టపోయా, ఇప్పటి వరకు ప్రభు నా ధనాన్ని నేను నష్టపోయా.